నెల్లూరు నగరం మూలాపేట 40వ డివిజన్ కొండదిబ్బ ప్రాంతంలో నారాయణ నేత్రజ్యోతి ఉచిత దంత వైద్య శిబిరాన్ని డివిజన్ టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సందర్శించి రోగులకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన 10 రోజుల్లోనే 1100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి సుమారు 586 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం విశేషమన్నారు. శస్త్రచికిత్స అవసరమైన గుర్తించిన 39 మందికి సొంత వాహనాలు ఆసుపత్రికి తరలించి ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేసి తిరిగి సురక్షితంగా ఇంటి వద్ద దించి మందులను కూడా అందజేశారు. పేదవారి కళల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ప్రతి డివిజన్ ప్రతి వీధికి చేరుకుంటుందని డిప్యూటీ మేయర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ అధ్యక్షుడు గండవరపు నాని, వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజేశ్వరి, యూనిట్ ఇన్ఛార్జి మురళి, కో క్లస్టర్ ఇన్ఛార్జి సుమంత్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖున గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నందు నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి నిరుపేదలైన ప్రతి ఒక్కరూ, కంటి చూపు బాగలేని ప్రతి ఒక్కరూ కూడా చూపించుకొని వారికి ఉచితంగా కంప్యూటరైజ్డ్ పరీక్ష చేసి అవసరమైన వారికి అక్కడికక్కడికే కంటి అద్దాలు ఇవ్వడం, లేదు కొంతమందికి ఏదైనా సర్జరీ అవసరం అయితే ఉచితంగా వారి ఇంటి వద్ద నుంచే వెహికల్ పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లి ఉచితంగా సర్జరీ చేసి తిరిగి వారి ఇంటికాడ దించి ఉచిత మందులు కూడా ఇచ్చే కార్యక్రమం. ఇదే కాకుండా నారాయణ ఉచిత దంత సేవ, ఈ 2 కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు నారాయణ సార్ గారు. ఇందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూలాపేట 40వ డివిజన్ లో ఈ రోజు ఈ కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు 68 మంది పేషెంట్లు చూపించుకున్నారు. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు, మనం అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఈ 10 రోజుల్లో దాదాపు 1100 మంది కంటి పరీక్షలు చేసుకున్నారు. 586 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 39 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇది కేవలం ఈ 10 రోజులే కాకుండా నగర నియోజకవర్గంలో ఉండే ప్రతి డివిజన్కి ప్రతి వీధికి కూడా ఈ నారాయణ నేత్రజ్యోతి అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా, నిరుపేదలైన వారందరూ కూడా కంటి పరీక్ష చేయించుకొని వారికి అవసరమైన కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో నారాయణ సార్ చేపట్టినటువంటి ఈ నారాయణ నేత్రజ్యోతిని నగర నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అవునే పళ్ళు చూపించుకోవాడా? నువ్వు పళ్ళు చూపించుకుంటావా? అవునా? తల ముందు కానిచ్చండి, కన్ను బాగా తెలుసుకోండి, అలాగే చూస్తున్నాను. ఎవరన్నా పంపిస్తాను. అన్ని విటమిన్స్ అన్ని తక్కువ, అన్ని విటమిన్స్ తక్కువ, అందుకని ఏది చూపించారు దేవుడానికి ఏమన్నా టెన్షన్ పడ్డాను. కొంచెం సైడ్, కొంచెం ఇటు సైడ్ రా. ఓకే సార్. జరగండి వెనకాల బోర్డు
సైడ్ దానికి మేడం కొంచెం పక్కనండి మేడం. డస్ట్బిన్ కావాలండి. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.